సీఎం రేవంత్ రెడ్డిపై మాజీ మంత్రి జీవన్ రెడ్డి వ్యాఖ్యలను మంత్రి అడ్లూరి లక్ష్మణ్ తీవ్రంగా ఖండించారు. ప్రజలకు మేలు చేసే ప్రభుత్వంపైనే విమర్శలు చేయడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఎం రేవంత్ రెడ్డిని ఓడించడమే తన ధ్యేయమని జీవన్ రెడ్డి అనడం ఎంతవరకు సబబని మంత్రి ప్రశ్నించారు. గత 2.5 ఏళ్లుగా కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతూ ఇప్పుడు కాంగ్రెస్ను ఓడించేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని అనడం ఏంటని నిలదీశారు. పార్టీతో 40 ఏళ్ల అనుబంధం ఉన్న నేత ఇటువంటి వ్యాఖ్యలు చేయడం సరికాదని హితవు పలికారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో జీవన్ రెడ్డి ఓటమి పాలైనప్పుడు సీఎం రేవంత్ రెడ్డి చూపిన చొరవను మంత్రి అడ్లూరి గుర్తు చేశారు. జీవన్ రెడ్డి ఓడిపోయారని తెలిసినా 10 నిమిషాలకే రేవంత్ రెడ్డి ఫోన్ చేసి ధైర్యం చెప్పారన్నారు. పార్టీలో ఉండమని అడిగటానికి రేపు 2 సంవత్సరాల 8 నెలలు 2.5 సంవత్సరాల లోపల ఈ పాత్రికేయ మిత్రుల సాక్ష్యంగా చెప్తున్నా, జగిత్యాల జిల్లా ధర్మపురి నియోజకవర్గం, చెప్పదండి నియోజకవర్గం, వెమ్లవాడ నియోజకవర్గం, కోరుట్ల నియోజకవర్గం ప్రజలకు ఇచ్చినటువంటి అనేక అంశాల లోపల కలిసికట్టుగా పనిచేస్తాం. గౌరవ ముఖ్యమంత్రి గారి నేతృత్వం లోపల పెద్ద ఎత్తున నిధులు తీసుకొస్తాం. రేవంత్ రెడ్డిని ఓడగొడతా, కాంగ్రెస్ పార్టీని ఓడగొడతా అంటే ప్రజలు అన్ని గమనిస్తారు. మంచిని మంచి అంటారు, ప్రజలు చెడు అంటారు. ఏ రోజు కూడా జీవన్ రెడ్డి గారిని కాంగ్రెస్ పార్టీ తక్కువగా చూసే ఉద్దేశం ఉంటే రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఎవరి ఇంటికి పోలేదండి. పార్టీ మారేటప్పుడు పార్టీలో ఉండమని అడగటానికి 2 క్యాబినెట్ మంత్రులు ఎవరింటికి పోలేదండి. ఒక అఖిల భారత కాంగ్రెస్ పార్టీ సెక్రటరీ ఢిల్లీ నుంచి దూతగా వచ్చి ఎవరింటికి పోలేదండి. అంటే జీవన్ రెడ్డి గారి కష్టానికి, జీవన్ రెడ్డి యొక్క మంచితనానికి, జీవన్ రెడ్డి యొక్క గౌరవం ఇచ్చినప్పటికీ పార్టీని వదిలిపెట్టిపోయింది. అంటే నాకు మంత్రి పదవి అర్హుని కాదన్న. ఎవరు అర్హుని కాదన్నారు? జీవితం అన్నని చెప్తున్నది, దైవ సాక్షి మంత్రి అయితే వినడానికి. రేపు 2 సంవత్సరాల 8 నెలలు 2.5 సంవత్సరాల లోపల ఈ పాత్రికేయ మిత్రుల సాక్ష్యంగా చెప్తున్నా, జగిత్యాల జిల్లా ధర్మపురి నియోజకవర్గం, చెప్పదండి నియోజకవర్గం, వెమ్లవాడ నియోజకవర్గం, కోరుట్ల నియోజకవర్గం ప్రజలకు ఇచ్చినటువంటి అనేక అంశాల లోపల కలిసికట్టుగా పనిచేస్తాం. గౌరవ ముఖ్యమంత్రి గారి నేతృత్వం లోపల పెద్ద ఎత్తున నిధులు తీసుకొస్తాం. రేవంత్ రెడ్డిని ఓడగొడతా, కాంగ్రెస్ పార్టీని ఓడగొడతా అంటే ప్రజలు అన్ని గమనిస్తారు. మంచిని మంచి అంటారు, ప్రజలు చెడు అంటారు. ఏ రోజు కూడా జీవన్ రెడ్డి గారిని కాంగ్రెస్ పార్టీ తక్కువగా చూసే ఉద్దేశం ఉంటే రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఎవరి ఇంటికి పోలేదండి. పార్టీ మారేటప్పుడు పార్టీలో ఉండమని అడగటానికి 2 క్యాబినెట్ మంత్రులు ఎవరింటికి పోలేదండి. ఒక అఖిల భారత కాంగ్రెస్ పార్టీ సెక్రటరీ ఢిల్లీ నుంచి దూతగా వచ్చి ఎవరింటికి పోలేదండి. అంటే జీవన్ రెడ్డి గారి కష్టానికి, జీవన్ రెడ్డి యొక్క మంచితనానికి, జీవన్ రెడ్డి యొక్క గౌరవం ఇచ్చినప్పటికీ పార్టీని వదిలిపెట్టిపోయింది. అంటే నాకు మంత్రి పదవి అర్హుని కాదన్న. ఎవరు అర్హుని కాదన్నారు? జీవితం అన్నని చెప్తున్నది, దైవ సాక్షి మంత్రి అయితే వినడానికి. రేపు 2 సంవత్సరాల 8